పవన్ కళ్యాణ్ గారు తన దగ్గర డబ్బులు లేవని ఈ మధ్య చాలా ఇంటర్వ్యూలలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే సినిమాకి అన్ని కోట్లు తీసుకునే పవన్ కళ్యాణ్ గారి దగ్గర డబ్బులు లేకపోవటం ఏమిటి అని చాలా మంది అన్నారు. పవన్ కళ్యాణ్ గారి సంపాదన, ఖర్చు గురించి వివరాలు సేకరించి ఓ జాతీయ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. పవన్ తన కోసం, తన కుటుంబం కోసం, భవిష్యత్ అవసరాలకు ఆయన పెద్దగా డబ్బు సేవ్ చేయలేదని, ఆయన చాలా సాధారణ జీవితం గడుపుతున్నాడని ప్రశంసలు గుప్పించింది. మరి ఇలాంటివేమీ లేకుండా పవన్ కళ్యాణ్ సంపాదన ఎలా ఖాళీ అవుతుందనే దానికి సమాధానంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది. పవన్తో ఎప్పుడూ ఉండే 12 మంది ఆఫీస్ సిబ్బంది, ఫామ్ హౌస్లో పనిచేసే మరో 25 మందికి జీతాలు ఇవ్వడానికి, వారికి అన్ని సౌకర్యాలు కల్పించడానికే ఆయన ఎక్కువ ఖర్చు చేస్తున్నారట. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే పవన్ 12 మందిని వ్యక్తిగత భద్రతా సిబ్బందిగా పెట్టుకున్నాడని, వారికిచ్చే జీతాలు కూడా భారీ స్థాయిలోనే ఉంటాయని సదరు కథనంలో పేర్కొంది. గత 3 ఏళ్లలో పవన్ కళ్యాణ్ చేసింది కేవలం 2 సినిమాలు మాత్రమే అని, అందుకే ఆయన సంపాదన అంతా అలా కరిగిపోతుందని వివరించింది. వ్యక్తిగతంగా పవన్ చాలా మంచి వ్యక్తి అని, కాబట్టి ఎవరు ఏ కష్టంలో ఉన్నారని విన్నా వెంటనే సాయం చేస్తాడని కొనియాడింది. అంతేకాకుండా మొన్న జరిగిన తిరుపతి, కాకినాడ సభలకు ఎవరిని పైసా అడగకుండా తన సొంత ఖర్చుతోనే సభలు నిర్వహించాడని వెల్లడించింది. ఈ స్వభావంతోనే రేణు దేశాయ్ ఆయనకు దూరమైందని కూడా చెప్పుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ఆ తప్పు తెలుసుకుంటుంది అని కూడా చెప్పుకుంటున్నారండి. బ్రదర్, ఒక్క నిమిషం ఆగండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1879 మార్చి 14న జర్మనీలో జన్మించాడు. వంకర టింకరగా ఉన్న తలతో పుట్టిన అతన్ని చూసి తల్లిదండ్రులు నిర్గంతపోయారు. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు. 1902లో స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్కి వెళ్ళాడు. వింత వింత విషయాలు, మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. యుగాంతం గురించి న్యూటన్ చెప్పిన అసలు రహస్యం, ప్రళయకాలాన్ని నిర్దేశించడానికి అతడు చేసిన ప్రయోగాలు, ఫిజిక్స్లో మంచి గట్టికుడైన న్యూటన్ చెప్పిన రహస్యం, గణిత, రసాయన, భౌతిక శాస్త్రాలలో మంచి గట్టికుడైన న్యూటన్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జనతా గ్యారేజ్ సినిమా మొత్తానికి ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వటం కామన్ విషయమే, కానీ ఆ సినిమా ఎవరు చూశారో తెలిస్తే షాక్ అవుతారు.